12 రైల్వే కాలనీ. కథ పాయింట్ చూసుకున్నట్టయితే, అనాథ అయిన కార్తీక్ అనగా అల్లరి నరేష్ ఒక కాలనీలో ఉంటాడు. తాను ప్రేమించిన అమ్మాయి కామాక్షి ఇంట్లో అనుకోకుండా జరిగిన ఒక మర్డర్ మిస్టరీలో ఇరుక్కుంటాడు. అసలు ఏం జరిగింది? ఆ మిస్టరీ ఏంటిదనేదే ఈ మూవీ యొక్క మిగిలిన కథ. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్ అయితే సెకండ్ హాఫ్ అండ్ ట్విస్టులు చూసుకున్నట్లయితే ఇంటర్వెల్ తర్వాతే అసలు కథ మొదలైందని చెప్పొచ్చు. ట్విస్టులు ఆకట్టుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. నరేష్ నటన చూసుకున్నట్లయితే సీరియస్ రోల్స్‌లో నరేష్ గారు సెటిల్డ్‌గా పర్ఫార్మ్ చేశారని చెప్పొచ్చు. బీజీఎం అయితే బీమ్స్, మ్యాజిక్, థ్రిల్లర్ మూడ్‌ని బాగా ఎలివేట్ చేసిందని చెప్పొచ్చు. క్లైమాక్స్ అయితే డీసెంట్‌గా ముగించారు. ఇక నాకనిపించిన మైనస్ పాయింట్స్ అయితే ఫస్ట్ హాఫ్ ల్యాగ్. ఫస్ట్ హాఫ్‌లో లవ్ స్టోరీ కోసం ఎక్కువ టైం తీసుకున్నారు. చాలా స్లో అనిపించింది. స్క్రీన్ ప్లే చూసుకున్నట్లయితే మంచి పాయింట్ ఉన్నా గొప్పగా రాణించలేకపోయారని అనిపించింది. వీఎఫ్ఎక్స్ అయితే కొన్ని సీన్‌లలో విజువల్ ఎఫెక్ట్స్ క్లారిటీ అంత బాలేదనిపించింది. నా ఫైనల్ రివ్యూ అయితే 12 రైల్వే కాలనీ ఓకే అనిపించే క్రైమ్ థ్రిల్లర్. సెకండ్ హాఫ్ బాగుంది కాబట్టి ఒకసారి చూడొచ్చు. హర్రర్ ఎలిమెంట్స్ హర్రర్ ఎలిమెంట్స్‌తో కూడా ట్రై ట్రై చేశారు. కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. స్లో నరేషన్‌ను భరించగలిగితే ఒకసారి చూడొచ్చు. నా రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5.